ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 2 రోజుల పాటు సుకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. నిన్న మధ్యాహ్నం నుంచి నేటి ఉదయం వరకు కూడా సోదాలు నిర్వహించారు. ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ ని నేరుగా ఇంటికి తీసుకొచ్చి సోదాలు చేశారు. పుష్ప సినిమాలో షేర్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సినీ ప్రముఖుల ఇళ్లలో 3 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. 55 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అదే 3 రోజులుగా కూడా సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అయితే డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగైతే నేటితో ఐటీ సోదాలు ముగిసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రాధాకృష్ణ, సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయని సమాచారం అందుతోంది. అండ్ అలానే ఇప్పుడు ఇంకా ఎవరిళ్లలో సోదాలు జరుగుతున్నాయి? సౌజన్య, సుకుమార్ ఇంట్లో కొద్దిసేపటి క్రితమే ఐటీ అధికారులు తమ సోదాలు ముగించుకొని అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగింది. ఇంకా దిల్ రాజుతో పాటు మరికొంతమంది ఇళ్లలో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన వారి ఇళ్లలో, అలాగే మ్యాంగో సంస్థకు సంబంధించిన అధినేత ఇళ్లతో పాటు మరికొంతమంది సినీ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళ ఇళ్లలో కూడా ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. దాదాపు 3 రోజులు కావాల్సింది వరుసగా ఈ సోదాలు అనేది అయితే కొనసాగుతున్నది. ప్రస్తుతం మనం చూస్తున్నది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఇల్లు. ఈ ఇంట్లో కొద్దిసేపటి క్రితమే దిల్ రాజుకు సంబంధించిన ఇల్లుది. ఈ ఇంట్లో కొద్దిసేపటి క్రితమే అతని తల్లికి అనారోగ్యంగా ఉండడంతో ఇక్కడ నుండి ఐటీ అధికారులు తీసుకుని వెళ్లడం జరిగింది. కుటుంబ సభ్యులు వెంట ఒక లేడీ ఐటీ ఆఫీసర్ కూడా వెళ్లడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్కి తీసుకుని వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఇంకా దాదాపు ఇంట్లో 25 మంది ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారు. ఇవాళకి 3వ రోజు ఈ సోదాలకు సంబంధించి కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు ఇంటికి సంబంధించి ఈ ఇంట్లో మిగతా వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా బయటికి రానియని పరిస్థితి. కేవలం తనిఖీల సందర్భంగా మాత్రమే ఐటీ శాఖ అధికారులు వెంట తీసుకుని వెళ్తున్నారు తప్ప మిగతా సమయాల్లో మాత్రం ఎవరిని కూడా బయటికి రానియట్లేదు. మొదటి రోజు తనిఖీల్లో భాగంగా దిల్ రాజు భార్యని కేవలం బ్యాంకుకు తీసుకుని వెళ్లారు. అక్కడ లాకర్స్ చెక్ చేసిన తర్వాత తిరిగి తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. రాత్రి వేళల్లో కేవలం 5 అధికారులు ఉంటున్నారు. ఆ తర్వాత వెళ్లిపోతున్నాయి టీంలన్నీ. మళ్ళీ ఉదయం ఇక్కడికి చేరుకున్నాయి. ఇవాళ ఉదయం కూడా అదే మాదిరిగా 9 గంటల ప్రాంతంలో ఐటీ శాఖకు సంబంధించిన 5 టీంలు మళ్ళీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా సోదాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఐటీ రిటర్న్స్ కి సంబంధించి, ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు వాళ్ళు దాఖలు చేసిన వాటికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ పైన ప్రస్తుతం అయితే ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో ఉన్న కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఈ సోదాలని చేస్తూ ఉన్న సందర్భం ఒకవైపు కనబడుతుంది. అలాగే సంక్రాంతికి సందర్భంగా వచ్చిన సినిమాల్లో బయట చాలా వరకు ప్రచారం చేస్తున్నారు. కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత లాభాలు కూడా దానికంటే అధిక రెట్లలో లాభాలు వచ్చినట్లు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇందులో అసలు ఎంతవరకు వీరు పెట్టుబడులు పెట్టారు, ఎంతవరకు లాభాలు ఆర్జించారు, వాటికి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఎంతవరకు చేశారన్న దానికి సంబంధించి వాటిపైన ప్రస్తుతం అయితే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సుకుమార్ ఇంట్లో తప్ప మిగతా అందరి ఇంట్లో ప్రస్తుతం అయితే ఈ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. సౌజన్య, ఇంకెన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది రాధాకృష్ణ? ఇంకెవరైనా కొత్తగా యాడ్ అయ్యే అవకాశం ఉందా లిస్ట్ లో? ఇప్పటి వరకు అయితే కేవలం వీళ్ళు ఇళ్లలో మాత్రమే సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు ప్రొడ్యూసర్స్ కి సంబంధించి చూస్తే మాత్రం దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్ కు సంబంధించిన వాళ్ళ ఇళ్లలో ఇంకా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు అయితే ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు వచ్చిన దాంట్లో ఐటీ శాఖకు సంబంధించిన జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో టీంలన్నీ కూడా పనిచేస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న మాత్రం రాలేదు, ఈ రోజు మాత్రం వచ్చారు. అందుకోసమే ఈ రోజు చివరి సోదాలుగా మనము భావించవచ్చు. ఇవాళ సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగిన తర్వాత
ఇక్కడ నుండి టీములు వెళ్ళిపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ అలాగే ఈ లాకర్లలో కొన్నిటిని ఇప్పటికే పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటినన్నిటిని కూడా ఒకవైపు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు వాటికి సంబంధించిన తీవ్రత ఎంతవరకు ఉందనేది. కాబట్టి ఇవాళ సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగుతాయి. సాయంత్రం ముగిసే అవకాశం అయితే కనబడుతుంది. సౌజన్య, ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలు అంటే పుష్ప 2 అలాగే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల ప్రొడ్యూసర్స్ ఇళ్లలోనే కాదు, రిలీజ్ అవ్వబోయే అండ్ అలానే సెట్స్ లో ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. రాధాకృష్ణ, అందులో ఎవరెవరు ఉన్నారు? ఒకటి సౌజన్య, ఇందులో ప్రధానంగా సినిమా పెట్టుబడులు అన్నది పక్కన పెడితే అసలు వీళ్ళు దాఖలు చేసిన ఐటీకి సంబంధించిన రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటీ రిటర్న్స్ కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక సంవత్సరానికి ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా ఎక్కడైతే ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తూ ఉంటారో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వాళ్ళకి సంబంధించిన అంశాల్లో ఎక్కడన్నా తేడా కనిపించినా ఎక్కడైనా లోటుపాట్లు కనిపించినా కూడా వెంటనే అక్కడికి వాళ్ళ ఇళ్లలోకి ఈ సోదాలు చేయడానికి అధికారులు వెళ్లడం, అక్కడ సోదాలు చేయడం అనేది చేస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న సోదాలు కూడా ఆ రిటర్న్స్ కు సంబంధించిన వాటిలో భాగంగానే ఈ సోదాలు అనేది చేస్తున్నట్లుగానే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కొంతమంది ప్రొడ్యూసర్స్ కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్నది దిల్ రాజ్ హౌస్ తో పాటు అలాగే ఈ మైత్రి మూవీస్ మేకర్ సంబంధించిన నవీన్ అలాగే రవిశంకర్ ఇళ్లలోనూ, ఎందుకంటే ఇంత ముందుకే సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు ముగిసిపోయాయి. అలాగే మ్యాంగో మీడియా సంస్థకు సంబంధించిన ఇండ్లలో ప్రస్తుతం అయితే ఈ ఇండ్లలో మాత్రమే సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎవరి ఇండ్లలో సోదాలు చేసే అవకాశం ఉందనేది మాత్రం పక్కాగా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే అంశాలపైనే ఈ సోదాలు అనేది ఆధారపడి ఉంటుంది. సో రాధాకృష్ణ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.